మామూలుగా ఏ స్కూల్లోనైనా అడ్మిషన్స్ ఎలాంటి వాళ్ళకి దొరుకుతాయి? అన్ని సబ్జెక్ట్‌లో పాస్ అయిన వాళ్ళకి, లేకపోతే అన్ని సబ్జెక్ట్‌లో మెరిట్ వచ్చినటువంటి స్టూడెంట్స్‌కి అడ్మిషన్స్ లభిస్తాయి. ఏ స్కూల్స్‌లోనైనా, కాలేజీలోనైనా. కానీ ఇప్పుడు చెప్పే ఈ స్కూల్‌లో మటికి ఫెయిల్ అయినోళ్ళకే అడ్మిషన్స్ లభిస్తాయంట. ఇది ఎక్కడంటే లద్దాఖ్‌లో ఉంది ఆ స్కూలు. ఈ స్కూలు ఎవరు స్థాపించారంటే సోనం వాంగ్‌చుక్. ఏదైతే 'త్రీ ఇడియట్స్' సినిమా ఉందో ఈయన జీవిత ఆధారంగానే ఆ సినిమా తీశారు 'అమీర్ ఖాన్' గారు. అయితే స్టూడెంట్ మూవ్‌మెంట్స్ అండ్ కల్చరల్ డెవలప్‌మెంట్ అనే స్కూల్‌ని ఈయన స్థాపించారు. ఈ స్కూల్‌లో ఎవరైతే పిల్లలుంటారో వాళ్ళు సబ్జెక్టులు ఫెయిల్ అయి ఉంటారు కదా! వాళ్ళని తీసుకుంటారు. దీంట్లో సైన్స్, సోషల్‌తో పాటు మొక్కల పెంపకం ఒకటి, అదే విధంగా జంతువుల పెంపకం. ఇలాగ వీటిల్లో స్కూల్‌లో చెప్తారు. ఈ స్కూల్‌లో మెయిన్‌గా అంతా గూడా ఎక్స్‌పెరిమెంట్స్ ఉంటాయి. గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్తా ఉంటారు. అంతే పుస్తకాలు, బట్టి పట్టడం ఇలా కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్‌ని వాళ్ళు తెలియజేస్తారు. సోనం వాంగ్‌చుక్ అనే ఆయన విద్యావేత్తే గాదు, ఆహ్, శాస్త్రవేత్త గూడా. సోనం వాంగ్‌చుక్ అనే యూట్యూబ్ ఛానెల్ గూడా ఉంటుంది చూడండి. ఆహ్, ఆయన ఒక శాస్త్రవేత్త. అంతే గాకుండా ఆహ్, ఏదైతే సాంప్రదాయవాదంగా వస్తున్న ఎడ్యుకేషన్ గాకుండా ఎక్స్‌పెరిమెంటల్ లెవెల్‌లో, గ్రౌండ్ రియాలిటీ లెవెల్‌లో ఆయన ఎడ్యుకేషన్‌ని పిల్లలకి అందిస్తా ఉన్నారు.